శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఫంకీ 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 టీమ్తో అనుదీప్ గారిని అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2-3 టైమ్స్ మేము ఏదో ఒక ఈవెంట్లో కలుస్తూనే ఉంటాము. కాయడుని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. విశ్వక్ని అయితే 1 year తర్వాత కలుస్తున్నాము. విశ్వక్, అసలు యూ హ్యావ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. నేను అప్పటికి ఇప్పటికీ చూసినట్లయితే దొరకలేదు 1 year నుండి, అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదా మీరు? ఓ మై గాడ్, నేను రీజన్ వేరే ఏదో అనుకున్నాను. 1 year తర్వాత మీ డేట్ దొరికింది. నేను అంత బిజీ అని మార్కెట్లో చెప్తున్నారా? నేను ఈగలు తోలుకుంటూ కూర్చుంటున్నాను ఇంట్లో. ఎనివే, నేను ఖాళీగానే ఉన్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కొంచెం చూసుకోండి, డేట్ అది చెప్పేసేయండి, నేను వచ్చేస్తాను. మన జేఆర్సీఏ కదా, అక్కడే తిరుగుతుంటాను నేను సాయంత్రం అయినట్టయితే. ఓకే, సో ఎనీవే వెరీ వెరీ హ్యాపీ. ఫంకీ లాంటి ఒక మూవీ వస్తుంది, అందులోనూ యూ ఆర్ ద హీరో అండ్ అనుదీప్ గారి డైరెక్షన్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్ కాయడు, జస్ట్ లైక్ మై రిఫ్లెక్షన్. నాకు అలా నా అద్దంలో నా మొహం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ద సేమ్ బ్యూటీ. ఒక మంచి ఎంటర్టైనర్ రాబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మీరేమంటారు? ఇట్స్ అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనరా? డెఫినెట్లీ. మనోడు పని కట్టుకొని అసలు నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ చేసిందాం మిమ్మల్ని కదా. ఆయన ఇలా ఉండడమే కరెక్ట్. ఆయన ఎలా ఉంటాడో మెల్లగా రివీల్ చేస్తా ఇప్పుడు నేను ప్రమోషన్స్లో. ఓ, అంటే ఇంకా అమ్మాయి కూడా అండి పాపం. అసలు బయట అందరూ కొంచెం ఎల్లరి పిల్లడు అనుకుంటారు, కానీ ఇంకా మీరు అనుకుంటే అమాయకుడు, చాలా ఎక్కువ అమాయకుడు. సో వాటికి సంబంధించిన రివీల్ కూడా అతి త్వరలోనే మనకు రాబోతోంది. ఓకే, you second this opinion? Anudeep garu is అమాయకుడు? Easy. No, he's not innocent. Innocent ledu. He's just is all act like nicely. Try to do the pavam. He's not at all. On set, he is a brat. Nobody has seen him like that. Okay. But look at his face. ఈయన ఎవరైనా హీరోయిన్ వచ్చి పక్కన కూర్చుంటే ఆయన ఇలా కూర్చోవడం, వాటికి చాలా ఇమేజెస్ వీడియోస్ వచ్చాయి. అప్పుడు సాంగ్స్ కూడా వచ్చాయి. సాంప్రదాయిని అమ్మాయిలు ఉన్నారని ప్రాబ్లం కాదు, చుట్టూ జనాలు ఉన్నారని ప్రాబ్లం. ఓకే, మీ టీజర్ చూసిన తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను టీజర్ ప్లే చేసి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, సో లెట్స్ బిగిన్ ద ఫంకీ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ సౌండ్తో మొదలు పెడదాం. ప్లీజ్. యూ అండ్ యూ ఫ్రమ్ హియర్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. నేర్పించారా ఒకసారి? చెప్పు. ఫ్రమ్ హియర్ చేయండి ఒకసారి సౌండ్. డూ ఇట్. రెడీ, 1 2 3. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నా అండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరేం చదివారు? అది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं. ఎంటెక్ అండి, వరంగల్. ఓకే, కాదు మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ మూమెంట్ లో? ఓకే, వాట్ డిడ్ యూ లిసన్? వన్ థింగ్ దట్ యూ లిసన్డ్ అండ్ యూ టుక్ యాజ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మదర్. Don't stress too much. It's okay. You'll have your own time. Not others. You don't stress too much. You don't stress too much. Yeah. And I'm also not getting time to visit home and meet mom. బచ్పన్ మే చిన్నప్పుడు బడా హో జాओ బోలా. नहीं आ रहा. వెయిట్, విశ్వక్ గారు చెప్పిన తర్వాత ఓకే, విశ్వక్ మా మమ్మీ హీరో రమ్మని చెప్పింది, అదే చేసేసారు. yes. చిన్నప్పటి నుంచి అమ్మ అదే చెప్తుండేనా? బా, అమ్మకి హీరోలాగా ఉన్నావు అంటే సీరియస్ తీసుకున్నా. అసలు ఫస్ట్ అమ్మ చెప్పేసింది అనమాట. నౌ కాయదు, I'm still thinking. మేబీ యువర్ మదర్ మస్ట్ హావ్ సెడ్ బాహర్ ధూప్ మే మత్ జానా. नहीं ना, मतलब हाँ, that also of course. బాయ్స్ సే ఫ్రెండ్షిప్ జ్యాదా నహీ కర్నా. हाँ, yeah, that also mama has said. బట్ దట్ అడ్వైస్ మీరు పాటించారా లైఫ్లో? డిడ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ? Yeah, like యా, ఐ సీ యూర్ సిట్టింగ్ టుడే. 2 boys. these are my colleagues. These are also good friends, though. So, who's your best friend, Anudeep or Vishwak? oh my God, don't put me on the spot. Very good. Good question. Very good. Tell me. I don't think so. I can choose. See, on a scale of 10. Scale of 10. Huh? On the scale of 10, what? Anudeep 8 on 10 or Vishwak 9 on 10? Why are you doing this? Listen, we'll take off the scale. Tell this them. Okay? Just tell me, who is your very good friend? No, both of them are like really good friends of mine. I just can't choose anyone. It's just like incomplete. The trio is incomplete.
అనుదీప్ గారు లోపల ఏమి నాయనా లడ్డు కావాలా ట్రిక్లో హ్యాపీ నేను కూడా ఉన్నాను ఇందులో అని. ఓకే లెట్స్ మూవ్ అహెడ్. నేను ఈ రోజు ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. ఎస్ మీకు అలా ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్లో? నన్ను మా చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్, సో ఆ స్కూల్లోనే పెరిగినుండే. ఎప్పటివరకు మా డాడీ అయినా షెటిల్ ఆడతారు, ప్రిన్సిపల్ అయినా తీసుకెళ్ళి వేసిండు. కొంచెం మంచి మా స్కూల్ అనమాట. యాక్చువల్లీ నేను బాగా కొంచెం రఫ్గా తయారైంది ఆ స్కూల్లోనే. ఓకే బట్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ లెర్నింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దట్ స్కూల్ ఓన్లీ. పెద్ద స్కూల్ వేసి ఉంటే కొంచెం ఎడ్యుకేషన్ వచ్చేది కానీ లైఫ్ లర్నింగ్స్ మాస్ టచ్ మిస్ అయ్యేది. మాస్ టచ్ మిస్ అయ్యేది. ఈ రోజున ఎస్, యా మాస్కా దాస్ అవ్వడానికి రీజన్ స్కూల్. బేసికల్లీ కొంచెం బాగా రూటెడ్ ఫ్రెండ్స్ అన్నమాట. నేను చెప్పలేను, చాలా గ్రేట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడనే ఉన్నారు ఇప్పటికీ. అందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు. రూటెడ్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు వాళ్ళు? కలిసి ఆలుగడ్డలు తినేటోళ్ళు. అదే చిన్నప్పటి ఫ్రెండ్స్ మన ఓకే యా కైడు వాట్? Not the all-rounder, but extracurricular activities. I was there always. Wasn't good that much in studies. I was like an average student, but I was always there doing extracurricular activities. So maybe that helped me being a little confident now. Yeah. సూపర్. నేనే ఆస్టిస్ అదే చేశాను, లేకపోతే వేరేలా చెప్పాను ఇంతగా. అదే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అంటే ఆవిడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయి ఉంటుంది, మీది నిజమైన ఎక్స్ట్రా కరిక్యులర్. నేర్పిస్తున్నాను డాన్స్ స్కూల్లో. అవునా? Yes. ఎందుకు టీచర్ లేదా? నేనే నేర్పిస్తుండే డాన్స్ ఓకే. అన్ని క్లాసులకి. అన్ని క్లాసులకు ఫీజు ఇచ్చేవాళ్ళ మీకు? ఫీజు అడగట్లేదు కాబట్టి పెట్టిర్రా పని మీద. ఎక్స్క్యూజ్ మీ, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? యా డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్ద రాష్ట్ర కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా ప్లేయర్కి కాదు. ఓకే సరే, కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే అవుట్ కదా. అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్. లవ్ చేసి రావడా మీద వాళ్ళన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీని క్వశ్చన్ అడగండి. లేదు, యు నో సంథింగ్, ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మంకీలో మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్. అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయి లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? తెలీదు. ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ తెలియలేదు. మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలేదు. హ్యాపీ ఫర్ యూ అన్న. డైరెక్టర్ అయినా కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు. కాలేజ్లో చేయలేదు. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ओके, ये क्वेश्चन ओनली अनुदीप की मात्रा में మీకు లేదు. आप इतने सुंदर हो. हमारे जैसे सुंदर लड़कियों को बहुत प्रॉब्लम होता है. हाउ लेटर्स, प्रपोजल्स. बोलिए. स्कूल में मेरा तो बड़ा लाइन था, बहुत सारे लेटर्स थे. It's opposite to me. मुझे स्कूल में किसी ने कभी ऐसे प्रपोज नहीं किया. Like I used to have friends like who कि college time में they used to like propose, and there are guys who are like they're just putting line and whatever. But मुझे ऐसे कभी नहीं हुआ, because बाद में later when I got to that, my friends told me that I'm very intimidating. तो लड़कों को डर लगता था मुझसे, तो no guy approached me. बहुत सारे सुंदर लड़कियां स्कूल में एवरेज होते हैं, इसलिए प्रपोजल नहीं मिलते. वो मेरे को लगता है. अभी दीप का पढ़ देखो स्कूल. It's a very nice compliment that you gave. नहीं, मैं वो बहुत सारे किया राधवानी, दीप का पढ़ सबका स्कूल फोटोज देखता हूँ ना. मेरा अभी सुंदर है वो भी बता रहा हूँ ना. అది లిటిల్ హార్ట్ సినిమాలో లాగా మా నాన్నలు తలకి బాగా నూనె రాసి పంపించేవాళ్ళు బాబు స్కూల్కి, అందుకని మేము అట్లా తయారయ్యాం.
ఓకే, సో మీకైతే ప్రస్తుతానికి నో లవ్ అఫేర్. అవును. అమ్మ ఎట్లాగో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుండొచ్చు. ఏదో అండి మ్యాజిక్ జరగాలి కానీ లైఫ్ ఇప్పుడు మనం అంత పని కట్టుకుని మ్యాజిక్. ఓకే, సినిమా అయినా పెళ్ళైనా మ్యాజిక్ జరగాలి. వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్. నాకు అర్థమైపోయింది, అదే జరుగుతుంది త్వరలోనే. నైస్. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కల్లా ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే February 13th కదా రిలీజ్. వచ్చేస్తుంది ట్రైలర్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ రైడ్ కదా. అండ్ విశ్వక్ లాస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ సినిమా రిలీజ్ అయింది. యూజువల్లీ ఐమాక్స్లో సినిమా చూస్తాం, మార్నింగ్ షో వస్తా, మా మమ్మీ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇట్లా పట్టుకొని ఇంకా తెలుసు కదా ఇంకా పట్టుకొని అదరగొట్టిన బేట ఏ అంటుంది. సో ఈ సినిమా కూడా అయిపోయింది. దిగే ఐమాక్స్ కింద దిగితే కింద అక్కడ కనిపిస్తుంది, ఐమాక్స్ కింద క్లైంబింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఉంది. సీదా వెళ్ళా, జాలీగా చూసింది 2 సెకండ్లు నన్ను మా అమ్మ. అందులోనూ ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడే కదా ఇది. ఎస్ అండ్ అందులో ఈ ఒక్క ప్రొఫెషన్లో నాకు తెలిసి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది ఒక పర్సన్ది అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. బట్ ఇట్స్ సో నైస్ దట్ యూర్ టేకింగ్ ఇట్ సో వెరీ పాజిటివ్లీ అండ్ హ్యాపీలీ. డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ వాట్ యూ డూ నెక్స్ట్ అన్నది క్లారిటీ ఉంటుంది. అంతే విశ్వాస్, ఐఎమ్ విత్ యూ. సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు.